నా పేరు జాను. నేనేదో ఫ్రెండ్స్‌తో సరదాగా ట్రెక్కింగ్‌కి వెళ్దాం అనుకుంటే లైఫ్‌లో ఎప్పుడూ మర్చిపోలేని సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సొచ్చింది. అసలేమైందంటే నేను కష్టపడి మా పేరెంట్స్‌ని కన్విన్స్ చేశాను ఫ్రెండ్స్‌తో ట్రెక్కింగ్‌కి వెళ్ళడానికి. చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యాను. అంతా బావుంది. ఫ్రెండ్స్‌తో కబుర్లు, నవ్వులు, ఫోటోలు అన్నీ. కొంచెం దూరం వెళ్ళాక మాకొక రూట్ కనిపించింది. ఎవరు ఫస్ట్ వెళ్తామని పరిగెట్టడం స్టార్ట్ చేశాం. నేనే ఫస్ట్ ఉన్నా. కానీ వెనుక నా ఫ్రెండ్స్ కనిపించలేదు. చుట్టూ చూశాను. నాకేం అర్థం కాలేదు. ఎవ్వరూ కనిపించట్లేదు. ఎక్కడున్నారు మీరు? ఇదంతా ప్రాంక్ కాదు కదా! నాకు చాలా భయమేస్తుంది. హలో! ఎవరైనా ఉన్నారా? లేరా? అనుకుంటూ తిరిగి తిరిగి అలసిపోయాను. చూస్తుండగానే చీకటయిపోయింది. ఫోనేమో స్విచ్ ఆఫ్. ఒక టార్చ్ తప్ప నా దగ్గర పనికొచ్చేటివి ఏమీ లేవు. మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. వీళ్ళింటికి వెళ్ళిపోతారా? అమ్మా, నాన్న ఎంత టెన్షన్ పడతారో ఏంటో! అమ్మో! ఇక్కడ పాములు, పులులు అలాంటివేం ఉండవు కదా! అనుకుంటూ భయపడుతూ ఆ దారిలో వెళ్తూ ఉన్నాను. దేవుడా! దయచేసి నన్ను కాపాడు అనుకుంటూ ఆ దారిలో వెళ్తూ ఉన్నాను. నాకు ఒక ఊరు కనిపించింది. అది ఊరో కాదో కూడా అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ లైట్స్ వెలుగుతున్నాయి. భయంగానే ఉంది. కానీ వేరే ఆప్షన్ లేదు. ఊర్లోకి వెళ్ళిపోయాను. ఆ ఊర్లో ఒక్కరు కూడా కనిపించట్లేదు. కానీ మనుషులుండే ఊర్లాగే ఉంది. మరీ ఇంత త్వరగా పడుకుంటారా? అనుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక ఒక తాతయ్య కనిపించారు. కానీ నేను దగ్గరికెళ్ళే కొద్దీ ఆయన దూరం వెళ్ళిపోతున్నట్టుంది నాకు. అన్నీ వింతగా ఉన్నాయి ఆ ఊర్లో. అలాగే భయపడుతూ వెళ్ళి ఆయన్నడిగాను. నా ఫ్రెండ్స్ ఏమైనా కనిపించారా తాత అని. కానీ ఆయన అదేం పట్టించుకోనట్టు ఒక ఇంటి వైపు చూపిస్తూ వెళ్ళి పడుకోమ్మా, రేపు చూద్దాం అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. మళ్ళీ అడిగాను. ఆయన మళ్ళీ అటువైపు చూపించి సేమ్ అలాగే చెప్పారు. నాకు కూడా అంత రాత్రిలో ఎటు వెళ్ళాలో తెలియక ఆ ఇంట్లోకే వెళ్ళాను. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. అంతా నిశ్శబ్దం. మధ్య మధ్యలో ఏవో వస్తువుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ ఇంట్లో ఒకటే మంచం ఉంది. సరే అని పడుకున్నాను. చాలా అలసిపోయాను. కానీ నిద్ర రావట్లేదు. చుట్టూ ఎవరో ఉన్నట్టే ఉంది. కానీ ఎవ్వరూ లేరు. అలాగే నాకు నేనే ధైర్యం చెప్పుకొని పడుకున్నాను. మార్నింగ్ లేసి చూసేసరికి ఎంత షాక్ అయ్యానంటే లైఫ్‌లో ఎప్పుడూ అంత భయపడలేదు. ఎందుకంటే నేను పడుకున్న ఇల్లు అసలు ఇల్లులాగే లేదు. కూలిపోవడానికి రెడీగా ఉన్న భూత్ బంగ్లాలాగా ఉంది. బయటకొచ్చి చుట్టూ చూశాను. అన్ని ఇల్లులు అలాగే ఉన్నాయి. చాలా భయమేసి పరిగెత్తడం స్టార్ట్ చేశాను. ఊరు మొత్తం అదే పరిస్థితి. మరి నేను రాత్రి చూసిన ఊరేమైనట్టు? అసలు లైట్స్, మనుషులు అంతా ఏమైపోయింది అని ఎన్నో ఆలోచనలొస్తున్నాయి. కానీ ఆగి ఆరాలు తీసే అంత ధైర్యం లేదు. నేను రాత్రి చూసింది అబద్ధమో, ఇప్పుడు చూస్తుంది అబద్ధమో కూడా అర్థం కావట్లేదు. అలా పరిగెడుతూ ఉన్న నాకు నా ఫ్రెండ్స్ కనిపించారు. కొంచెం రిలీఫ్ అనిపించింది. పాపం వాళ్ళు కూడా నా కోసం వెతుకుతూ ఈ ఫారెస్ట్‌లోనే ఉండిపోయారు. నేను వాళ్ళకి రాత్రి జరిగింది మొత్తం చెప్పాను. కానీ వాళ్ళు నాదే భ్రమేమో అని భయపడి అలా ఇమాజిన్ చేసుకుంటున్నా అనుకుంటున్నారు. ఆ బోర్డ్ చూసే వరకు. నా ఫ్రెండ్స్‌లో ఒకరు దూరంగా పడి ఉన్న బోర్డ్‌ని చూశారు. దాని మీద క్లియర్‌గా ఉంది. ఇక్కడికి ఎవ్వరూ రావద్దు, డేంజర్. ఈ ఊరు రాత్రి కనిపించి పగలు మాయమైపోతుంది అని. అప్పుడే మా అందరికీ విషయం అర్థమైంది. అందరం ఇళ్ళకి వచ్చేసాం. రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఒక కెమికల్ గ్యాస్ ప్రమాదంలో ఆ ఊరు మొత్తం శ్మశానంగా మారిపోయింది. అది కూడా 40 ఇయర్స్ ముందు. అప్పటినుంచి అక్కడ పరిస్థితి అలాగే ఉంది. కానీ ఆ విషయం తెలియకుండా ఆ వైపు వెళ్ళి తప్పు చేసింది మేమే. అందరు పిల్లల్లాగే మేము కూడా ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పలేదు. నెక్స్ట్ టైం ఎక్కడికి పంపించరేమో అని భయపడి. సో, అలా అడ్వెంచరస్ ట్రిప్ కాస్త స్కేరియస్ట్ నైట్‌మేర్‌గా మారిపోయింది. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి మరెన్నో స్టోరీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!